హాయ్ అండి, నేను మీ వాస్విని. ఈరోజు మీ ముందుకు రెడీస్తో 2 రకాల పచ్చళ్ళు తీసుకువచ్చాను. ఇవి రైస్, రోటీ, దోశలకి చాలా బాగుంటాయి. ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. అండ్ ఇంకా లేట్ చేయకోకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం క్యారెట్ అండ్ రాడిష్ నిల్వ పచ్చడి చూద్దాం. దీనికోసం ముందుగానే కడిగేసుకున్న ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్స్ అండ్ రాడిష్ని ఈ 150 గ్రామ్స్ కడిగేసుకున్న వాటిని ఒక మూకిట్లో 4 స్పూన్ల నూనె వేసుకొని వాటిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తగ్గుతుంది. సో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసుకొని అదే మూకెట్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, లాస్ట్లో నల్ల నువ్వులు వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి. ముందుగానే మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న క్యారెట్ అండ్ రాడిష్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేకోకుండా మీరు తీసుకునే స్పూన్స్ కానీ ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా పోపుని, ఆ పోపును కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని తీసుకుని మనం జాడీలోకి పెట్టేసుకోవాలి. కాకపోతే ఏంటంటే పచ్చడి చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే వరకు మీరు ఏదైతే జాడీలో వేస్తారో అదే జాడీకి మూత పెట్టకోకుండా వదిలేయండి. సో దానివల్ల ఎందుకైనా క్యారెట్ అండ్ రాడిష్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కడ పాడైపోకోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఒక రోజు మూత పెట్టుకోకుండా వదిలేయండి. నెక్స్ట్ డే మూత పెట్టుకొని సర్వ్ చేసేసుకోండి. ఇంకా మన ఫస్ట్ మెథడ్ అయితే క్యారెట్ అండ్ రాడిష్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా రెండోది వచ్చేసి ముల్లంగి రోటి పచ్చడి. ఇది అప్పటికప్పుడు చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగానే మన రాడిష్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకుని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటిని ప్యాన్లో యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మూత మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ రాడిష్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి మనం ముందుగానే వేయించుకుని ఉంచుకున్నాం కదా వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చింతపండు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. ఇలా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకుని మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న రాడిష్ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. రెండింటిని ఒక బౌల్లో వేసుకుని మంచిగా కలిపేసుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంకా ఇలా కలుపుకుంటే మనం రాడిష్ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది రోటీ, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. బట్ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు మీరు చూసారంటే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కూడా కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్, లైక్, షేర్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.